గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తెలుగువారు గర్వించే విధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ తో కలిసి శాతకర్ణి మూవీని చూశారు వెంకయ్య. తెలుగువారి చరిత్రను భావితరాలకు అందించిన శాతకర్ణి మూవీ యూనిట్ ను అభినందించారు. శాతకర్ణిగా బాలకృష్ణ అద్భుతంగా నటించారని చెప్పారు. ఎన్టీఆర్ చేయలేని పాత్రలు చేయాలనే కోరిక ఈ మూవీతో తీరిందన్నారు బాలకృష్ణ. చాలా బాగుంది. ఈ కొత్త తరానికి, యువతరానికి పాత తరంలో జరిగిన చరిత్రను, ఆ యుద్ధాలను, ఆ దండయాత్రలను, మన తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం మన మహావీరులు సాగించిన పోరాటాలను వారందరికీ చిరస్మరణీయంగా తయారు చేస్తాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో యుద్ధ సన్నివేశాలు ఇంత చక్కగా చిత్రీకరించినట్టు సినిమా భారతదేశంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంగ్లీష్ వాళ్ళు మామూలుగా చాలా పెద్ద ఎత్తున చాలామందిని పెట్టి ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో మన తెలుగు చరిత్రలో ఇంతటి చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు క్రిష్ రాధాకృష్ణమూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ బాలకృష్ణ ఈ సినిమాలో నటించి చాలా చక్కగా ఆ పాత్రకు అతికినట్టుగా, సరిపోయినట్టుగా, చాలా సహజంగా, ఎట్ ఈజ్ అంటారు మామూలుగా, చాలా సహజంగా నటించడం అవుతుందో అది చాలా సంతోషం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడడం, సినిమాను చూసి ఎందరో అసలు ఇలా ఉంటుందని అనుకోలేదు వాళ్ళు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చిత్రానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, అలాగే మొదటి నుంచి కూడా వెంకయ్యనాయుడు గారు ఆడియో ఫంక్షన్కి చెప్పారు ఇందాక నాకు సినిమాల ఫంక్షన్ రానని. ఆయన రావడం, ఈ ఆడియో ఫంక్షన్ని ఆశీర్వదించడం, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన స్వాస్థాలతో ట్రైలర్ రిలీజ్ చేయడం. సినిమా అనేది ఒక ప్రక్రియ, ఒక మాధ్యమం. దాన్ని ఇలా మేము అప్పుడప్పుడు నా శాయశక్తుల నాన్నగారు అమ్మగారు ఆశీస్సులతో ఆయన చేసిన పాత్రలను కొన్ని నేను చేస్తూ, ఇది ప్రత్యేకంగా నాకు మిగిలిపోయేది ఏంటంటే నాన్నగారు చేయని పాత్ర, చేయాలనుకునే పాత్ర, అది ఆయనే నా ద్వారా ఆయన ఈ పాత్రను చేయకుండా నా ద్వారా చేయించారని నేను ఆశించుకుంటూ నేను నమ్ముతాను. మరొకసారి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకులందరికీ, తెలుగు జాతికి, ఎందుకంటే ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ చిత్రం, అది తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం.